తిరుపతి ప్రజలు నగదును సులభంగా పొందేలా భారతీయ స్టేట్ బ్యాంక్ చర్యలు తీసుకుంది. ఈ-పోస్ నగదు యంత్రాలను ప్రవేశపెట్టింది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన పెద్ద నోట్లు 500, 1000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల వద్దకు, ఏటీఎంల వద్దకు వెళ్లి వరుసల్లో నిలబడి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఒక సంచార ఏటీఎంని ఏర్పాటు చేసి అందులో నగదు జమ చేయడము, నగదు డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా నగదు డ్రా చేసుకునే ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేకంగా వాహనాలను సిద్ధం చేసింది. మనం ఒకసారి చూడొచ్చు. ఈ-పోస్ మిషన్లను ఈ వాహనాలలో పెట్టి నగదు డ్రా చేసుకునేందుకు ఖాతాదారులకు అవకాశం కల్పిస్తుంది. తిరుపతి రీజియన్ పరిధిలోని 4 జిల్లాలలో ఇదే తరహా వాహనాలను ఏర్పాటు చేయడం ద్వారా ఖాతాదారులకు సేవలు అందించేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ చర్యలు చేపట్టింది. తిరుపతిలో ఈరోజు 6 వాహనాలను ఏర్పాటు చేసింది. తిరుపతి నగరంలో 3 వాహనాలు సంచరిస్తూ ఖాతాదారులకు అవసరమైన నగదు చెల్లిస్తుండగా మిగిలిన 3 వాహనాలు ఒకటి చిత్తూరు, పలమనేరు, అదేవిధంగా జిల్లాలోని వివిధ నియోజకవర్గాలలో తిరుగుతూ ఖాతాదారులకు అవసరమైన నగదు ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ వాహనాల ద్వారా కేవలం నగదు డ్రా చేసుకునే మాత్రమే అవకాశం ఉందని, నగదు జమ చేయాలనుకునే వాళ్ళు అటు ఏటీఎంల వద్ద కానీ లేకపోతే బ్యాంకుల వద్ద కానీ వెళ్ళి నగదు జమ చేసేందుకు అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ ఈ-పోస్ వాహనాల ద్వారా కేవలం 2000 రూపాయలు మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉంది. అటు 100 రూపాయల నోట్లు కానీ, ఇటు 2000 రూపాయల నోట్లు కానీ, అంటే వినియోగదారుడు, ఖాతాదారుడు కోరుకున్న రీతిలో ఈ వాహనాల నుంచి 2000 రూపాయలు రిజర్వ్ బ్యాంకు విధించిన పరిమితి మేరకు అటు పెద్ద నోటు కానీ, ఇటు 100 రూపాయలు, 50 రూపాయల నోటు, చిల్లర నోట్లు కానీ తీసుకునేందుకు భారతీయ స్టేట్ బ్యాంక్ అవకాశం కల్పించింది. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.